హలో. మనందరికీ మన రాజ్యాంగం కొన్ని హక్కులిచ్చింది, కాని ఆ హక్కులు అందరికీ దేశం మొత్తం మీద ఒకేలా ఎలా అందుతాయి? ఈ రోజు మనం సరిగ్గా దీని గురించే మాట్లాడుకోబోతున్నాం. అది ఆర్టికల్ 35ని సెంటర్గా పెట్టుకుని. అసలు ఆలోచించండి, 140 కోట్ల మంది ఇంత పెద్ద దేశంలో ఎక్కడో కాశ్మీర్లో ఉన్నవాళ్లకి, ఇక్కడ కన్యాకుమారిలో ఉన్నవాళ్లకి ఒకే రకమైన ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీ ఇవ్వడం ఎలా సాధ్యం? ఇది చిన్న విషయమేమీ కాదు. మన రాజ్యాంగాన్ని రాసిన వాళ్ల ముందున్న అతిపెద్ద సవాలిదే. మరే ఆ పెద్ద ప్రశ్నకు సమాధానమే మన ఆర్టికల్ 35. దీన్ని సింపుల్గా ఒక మాస్టర్ రూల్ అనుకోవచ్చు. అంటే కొన్ని చాలా చాలా ముఖ్యమైన ఫండమెంటల్ రైట్స్ విషయంలో చట్టాలు చేసే పవర్ ఒక్క పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది, వేరే ఎవ్వరికీ కాదు అని ఇది తెలిసి చెప్పేస్తుంది. ఎందుకలా? ఎందుకంటే అప్పుడే దేశం మొత్తం ఒకే రూల్ ఫాలో అవుతుంది. సరే, ఈ స్పెషల్ పవర్స్ అంటున్నాం కదా, అసలు ఏంటవి? ఏ విషయాల్లో పార్లమెంట్ మాత్రమే ఇన్వాల్వ్ అవ్వగలదో ఇప్పుడు చూద్దాం. ఓకే, చూద్దాం. ఫస్ట్, ప్రభుత్వ ఉద్యోగాలు. వాటికి ఎవరు అర్హులు, ఎక్కడ నివసించాలి లాంటి రూల్స్ పెట్టడం. నెక్స్ట్, మన హక్కులకెవరైనా అడ్డు వస్తే మనం కోర్టుకి ఎలా వెళ్లాలి, న్యాయం ఎలా పొందాలి అనే ప్రొసీజర్స్ని డిఫైన్ చేయడం. ఇక మూడోది, ఆర్మీ, పోలీస్ వాళ్లకు సంబంధించినది. దేశ భద్రత కోసం, డిసిప్లిన్ కోసం వాళ్ల హక్కులను ఎంతవరకు పరిమితం చేయొచ్చో చెప్పే చట్టాలు. ఫైనల్గా, ఇది చాలా ఇంపార్టెంట్, అంటరానితనం, వెట్టిచాకిరీ లాంటి దారుణమైన పనులను శిక్షించడానికి కఠినమైన చట్టాలు చేయడం. చూసారా, ఈ 4 కీలకమైన విషయాల్లో ఫైనల్ డిసిషన్ పార్లమెంటుదే. మంచి ప్రశ్న కదా. అసలు ఈ పవర్స్ అన్నీ రాష్ట్రాలకివ్వకుండా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరే ఎందుకు పెట్టారు? దాని వెనక ఉన్న అసలు కారణమేంటి? ఒక్కసారి ఆలోచించండి. మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు దేశం ఎలా ఉండేది? వందల రకాల రాజ్యాలు, వేల రకాల ఆచారాలు, ఒక్కో చోట ఒక్కో రూల్. ఇలాంటి టైంలో అందరికీ ఒకే రకమైన హక్కులివ్వాలంటే ఒకే స్ట్రాంగ్ వాయిస్ కావాలి. ఆ వాయిసే పార్లమెంట్. ఆ ఆలోచనే ఈ యూనిఫార్మిటీ ప్రిన్సిపల్. ఇప్పుడు చూడండి, ఈ కంపారిజన్ చూస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది. ఆర్టికల్ 35 ఉంటే దేశం మొత్తం ఒకే స్టాండర్డ్ ఉంటుంది, రూల్స్ పక్కాగా అమలవుతాయి, అందరికీ సమాన హక్కులుంటాయి. ఒకవేళ అది లేదనుకోండి, అప్పుడేమవుతుంది? ఆ ఊహే భయంకరంగా ఉంది. ప్రతి రాష్ట్రం వాళ్లకు నచ్చినట్టు చట్టాలు చేస్తారు. ఒక రాష్ట్రంలో స్ట్రాంగ్గా ఉన్న హక్కు ఇంకో రాష్ట్రంలో వీక్గా ఉండొచ్చు. ఒకచోట ఉన్న రక్షణ మరోచోట ఉండకపోవచ్చు. మళ్లీ పాత రోజుల్లాగే ప్రాంతాన్ని బట్టి, కులాన్ని బట్టి హక్కుల్లో తేడాలొచ్చే ప్రమాదముంది. సరిగ్గా ఈ డేంజర్ని ఆపడానికే ఈ సెంట్రలైజ్డ్ సిస్టమ్ని మన రాజ్యాంగంలో పెట్టారు. సరే, ఇదంతా థియరీ. మరి ప్రాక్టికల్గా ఏం జరిగింది? రాజ్యాంగంలో రాసుకుంటే సరిపోదు కదా, దాన్ని వాడి ఎలాంటి మార్పులు తెచ్చారు? ఈ ఆర్టికల్ 35 ఇచ్చిన పవర్తో పార్లమెంట్ ఎలాంటి పవర్ఫుల్ చట్టాలు చేసిందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇవన్నీ చాలా పవర్ఫుల్ యాక్ట్స్. 1955లో అంటరానితనాన్ని రూపుమాపడానికి తీసుకొచ్చిన ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్. 1976లో వెట్టిచాకిరిని పూర్తిగా రద్దు చేసిన చట్టం. 1986లో చైల్డ్ లేబర్ని నిషేధించిన చట్టం. ఇవన్నీ ఆర్టికల్ 35 ఇచ్చిన అధికారంతోనే పార్లమెంట్ చేయగలిగింది. ఈ చట్టాలు మన సమాజంలోని ఎంతోమంది బలహీన వర్గాల వాళ్లకి ఒక రక్షణ కవచంలా నిలిచాయి. ఓకే, పార్లమెంట్ చట్టాలు చేసింది, మరి కోర్టులేమన్నాయి? అవి కూడా ఈ ఐడియాని సపోర్ట్ చేశాయి. 1988లో ఒక ఫేమస్ కేసులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, ఫండమెంటల్ రైట్స్ని అమలు చేసే విషయంలో పార్లమెంట్ పెట్టిన ప్రొసీజర్నే ఫాలో అవ్వాలి అని. అంటే ఈ విషయంలో పార్లమెంట్ మాటే ఫైనల్ అని సుప్రీంకోర్టు కూడా స్టాంపు వేసిందనమాట. సరే, ఇప్పటిదాకా మనం ఆర్టికల్ 35 గురించి చూసాం. ఇప్పుడు కొంచెం జూమ్ అవుట్ చేసి బిగ్ పిక్చర్ చూద్దాం. ఎందుకంటే ఆర్టికల్ 35 మన రాజ్యాంగంలోనే ఉన్న మరో పెద్ద ప్రిన్సిపల్కి కొంచెం ఆపోజిట్గా పనిచేస్తుంది. అదే ఫెడరలిజం, అంటే సమాఖ్యవాదం. ఫెడరలిజం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే పవర్ షేరింగ్. కేంద్రానికి కొన్ని పవర్స్, రాష్ట్రాలకి కొన్ని పవర్స్. రాష్ట్రాలు కూడా వాటి పరిధిలో స్వంతంగా చట్టాలు చేసుకోగలవు. కానీ ఆర్టికల్ 35 ఏం చేస్తుంది? దీనికి కంప్లీట్ రివర్స్. కొన్ని ముఖ్యమైన హక్కుల విషయంలో రాష్ట్రాల నుండి పవర్ లాగేసుకుని మొత్తం సెంటర్కే ఇచ్చేస్తుంది. సో ఫెడరలిజం అనే రూల్కి ఆర్టికల్ 35 ఒక పెద్ద పవర్ఫుల్ ఎక్సెప్షన్ అన్నమాట. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇదేదో పొరపాటున జరిగింది కాదు. మన రాజ్యాంగాన్ని రాసిన వాళ్లు కావాలనే చాలా ఆలోచించి ఈ ఎక్సెప్షన్ని పెట్టారు. ఎందుకంటే వాళ్లకు తెలుసు, దేశంలో ఇన్ని తేడాలున్నప్పుడు హక్కుల విషయంలో మాత్రం ఎలాంటి తేడా ఉండకూడదని. ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్షన్ అన్నిటికంటే ముఖ్యమనుకున్నారు. అందుకే ఈ డెలిబరేట్ చాయిస్ తీసుకున్నారు. సో ఫైనల్గా ఒకసారి క్విక్ రీక్యాప్ చేద్దాం. ఆర్టికల్ 35 ఎందుకు అంత ఇంపార్టెంట్? ఎందుకంటే ఇది దేశం మొత్తం ఒకే రకమైన రైట్స్ ప్రొటెక్షన్ని గ్యారంటీ చేస్తుంది. పవర్ఫుల్ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్ క్రియేట్ చేస్తుంది. రాష్ట్రాలు మన ముఖ్యమైన హక్కులను బలహీనపరచకుండా అడ్డుకుంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మన రాజ్యాంగమే సుప్రీం అనే ఐడియాని ఇది మరింత బలపరుస్తుంది. ఈ మొత్తం డిస్కషన్ని మనం ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. అందరి హక్కులను కాపాడాలంటే ఒక దేశం తన అధికారాన్ని సెంట్రలైజ్ చేసుకోవడం తప్పనిసరా? అంటే పవర్ని ఒకే చోట కేంద్రీకరించాలా? ఆర్టికల్ 35 మన ముందుంచేది ఇదే. చాలా పెద్ద ప్రశ్న, ఆలోచించండి.